Hello, praise the Lord everyone. Welcome. అందరికీ వందనాలు. బాగున్నారా అందరూ? చాలా సంతోషం. మీరందరూ కూడా ప్రతిరోజు లైవ్ని వీక్షిస్తున్న ప్రియులైన మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. కనుక ప్రత్యేకంగా మరి ఈరోజు మేము నార్త్ కేరళ నుంచి స్టేట్ ఆఫ్ వర్జీనియా వెళ్తున్నాం. సో వర్జీనియాలో ఇవాళ చూసుకొని మళ్ళా మేము బయలుదేరి మళ్ళీ రాత్రికే రావాలి. సో ఈ వర్జీనియా ప్రయాణం గురించి ప్రార్థన చేయండి. చాలా సంతోషం. కనుక ప్రతిరోజు మనం ప్రకటన గ్రంథ ధ్యానాలు వింటూ ఉన్నాం. ఆత్మీయంగా మీరు ఎంతో బలపరచబడుతూ ఉన్నారు. అందును బట్టి దేవుడికి ఎంతగానో నేను వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. కనుక మా ప్రయాణం గురించి ప్రార్థన చేయండి. వీ హ్యావ్ వండర్ఫుల్ స్పెషల్ గెస్ట్ టుడే. కనుక ఇవాళ మనకి వండర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్, అద్భుతమైన దేవుని సేవకుడు, కనుక వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ. కనుక మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి ఇస్ నన్ అదర్ దెన్ డగ్ రెడ్ఫోర్డ్. కనుక ఇవాళ మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. కనుక ఆయన ఇవాళ మనకి దేవుని మాటలు అందిస్తారు. సో హీస్ గోయింగ్ టు స్పీక్ టుడే విత్ ఆల్ ఆఫ్ యూ. దేవుని మాటలు మీతో మాట్లాడుతుండగా మనం అందరూ దేవుని మాటలు శ్రద్ధగా మీరు ఆలకించాలని మనవి చేస్తున్నాను. సో నౌ సో హియర్ ఇస్ బ్రదర్ డగ్ రెడ్ఫోర్డ్. కనుక బ్రదర్ డగ్, యూర్ వెల్కమ్ ఫర్ దిస్ వండర్ఫుల్ live telecast that's going on the Facebook right now. So yes sir. Well, greetings everyone in the name of Jesus Christ. కనుక మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియపరుస్తున్నాను. It is my joy to be with you today and to share great encouragement from the Word of God. కనుక దేవుని వాక్యంలో నుంచి కొద్ది మాటలు మీతో నేను చెప్పడం నాకు ఎంతో ఆనందకరంగా ఉంది. I will have to pay attention to my driving though. కనుక నేను మీతో వాక్యం చెప్తూ డ్రైవింగ్ కూడా చూడాలి, ఎందుకంటే ప్రస్తుతం నేను డ్రైవింగ్ చేస్తున్నాను. కనుక I have to keep my brother safe so he can return to you soon. కనుక నా బ్రదర్ గారిని నేను సేఫ్ గా ఉంచాలా, ఎందుకంటే మళ్ళా మీ దగ్గరికి నేను పంపించాలి. కనుక So we are thinking of you when we drive safely today. కనుక మీ గురించి మేము ఆలోచిస్తున్నాం, పక్కన మేము డ్రైవ్ చేస్తూ కూడా. We give praise to God for all the wonderful things He is doing. కనుక దేవుడికి ఎంతగానో నేను వందనాలు తెలియపరుస్తున్నాను ఆయన చేస్తున్న అద్భుతమైనటువంటి కార్యాలను బట్టి. And I want you to know that me and everyone at Harvesters is thankful for Zion Assembly Church and all the ministry God is using you to accomplish. కనుక అలాగే ప్రత్యేక హార్వెస్టర్స్ నుంచి అందరూ కూడా ప్రత్యేకంగా దేవుని యొక్క బిడ్డలైనటువంటి మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. అలాగే మీరు చేస్తున్నటువంటి ప్రతి పనిని బట్టి దేవుడికి ఎంతగానో నేను వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. Please know that many people here pray for you every day. కనుక ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలా, ఇక్కడ అనేక మంది మరి మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. And we give praise to God for the many fruit that are being born by your ministry and work. కనుక ఈ ఎస్ఎస్సి పరిచర్య ద్వారా అనేక మంది దీవించబడుతూ ఆశీర్వదించబడుతూ అనేకులు ప్రభు దగ్గరికి రావడానికి తప్పక సహాయపడుతున్నారని నేను నమ్ముతున్నాను. For the feeding of the people on the streets of Vijayawada. కనుక అలాగే ప్రతిరోజు భోజనం లేనటువంటి అనేక మంది ప్రజలకు మరి ఎస్ఎస్సి పరిచర్య ద్వారా మీరు భోజనాలు అందిస్తూ ఉన్నారు. For the blessings of the children at the children's home. అలాగే ప్రత్యేకంగా చిల్డ్రన్స్ హోమ్ లో ప్రత్యేకంగా అనేక మందికి మీరు ఆశీర్వాదకరంగా ఉన్నారు. For the ministry to the widows and the AIDS people. అలాగే ప్రత్యేకంగా మినిస్ట్రీ మీరు అద్భుతంగా పరిచర్యలో ప్రత్యేకంగా విధవరాండ్లకి అలాగే HIV పేషెంట్ కి అనేక మందికి మీరు ఎంతగానో సహాయకులుగా ఉన్నారు. For the training of the pastors to go and preach God's word. అలాగే దేవుని వాక్యాన్ని ప్రజలకి బోధించడానికి దైవజనుల్ని ప్రత్యేకంగా పాస్టర్ గారు లీడర్స్ ని తయారు చేయడంలో మీరు చేస్తున్నటువంటి కృషి ఎంతో ఆశీర్వాదకరమైనది. For your coming together to worship God and give praise to Him. కనుక మీరందరూ కలిసి వచ్చి దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి, దేవుని సన్నిధిలో దేవుని స్తుతించి దేవుని సన్నిధిలో దేవుని ఘనపరిచేవారుగా మీరు ఉంటున్నందుకు వందనాలు. For the spreading of the gospel in India, we give God praise and thanks. అలాగే ప్రత్యేకంగా సువార్త ప్రచారం చేయడంలో మీరు ప్రత్యేకంగా చేస్తున్నటువంటి పనిని బట్టి దేవుడికి ఎంతగానో నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. He is using you in mighty ways to accomplish the work of His kingdom.
దేవుని యొక్క పనిని మీ ద్వారా అద్భుతంగా జరిగించడానికి దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నారు. అందరి బట్టి దేవుడికి నేను ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. I tell people often that God's plan is to use the church, the body of Christ. నేను చాలా సార్లు చెప్తాను, ఎప్పుడు కూడా ప్రత్యేకంగా దేవుడు వాడుకునేది ఎవరినంటే సంఘాన్ని, చర్చిని వాడుకుంటాడు. ఆ సంఘం ద్వారా దేవుడు తన పనిని జరిగిస్తాడు. God could choose to write salvation's plan in the sky, in the clouds. గనుక దేవుడు ప్రత్యేకంగా ఎవరిని రక్షించాలో, ఏ రకంగా రక్షించాలో అన్ని దేవుడు ముందుగానే రాసి పెట్టి ఉంచాడు. God could choose to speak from a voice from heaven to share the word of God with all the world. ప్రపంచానికి అంతటికి దేవుడికి సువార్త ప్రకటించడానికి ఒక్క మాట పరలోకంలో దేవుడు చెప్తే అందరూ వింటారు. But rather, God has chosen you to be His people and to do His work on His earth. కానీ దేవుడు మాత్రం నిన్ను నన్ను దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. ఎందుకనంటే దేవుని మాటను తెలియపరచడానికి, ఆయన చెప్పడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఆయన ఒక్కడే పరలోకం నుంచి మాటలు చెప్పగలిగిన మనల్ని వాడుకుంటూ ఉన్నాడు. Jesus has told us to go into every place and to make disciples of Him. యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట మీరు మర్చిపోకండి, మీరు సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అనే మాట దేవుడు చెప్పిన మాట. He has chosen you and He is with you as you go and do His work. కనుక ఆయన మిమ్మల్ని నన్ను ఎన్నుకున్నాడు. ఆయన పనిని చేయడానికి నిన్ను నన్ను ఎన్నుకున్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. So while God could do this other ways, He has chosen you. And thank you for your faithfulness to the calling God has given you today, friends. చూసారా, దేవుడు ఎన్నో రకాలుగా మాట్లాడడానికి, ప్రజలకి వాక్యం చెప్పడానికి, అనేక రక్షణలు నడిపించడానికి ఆయనకి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ దేవుడు నిన్ను నన్ను కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుని బట్టి మనం ఎప్పుడు దేవునికి కృతజ్ఞత కలిగి ఆయన పనిలో వాడబడే వారంగా మనం ఉండాలి. He has promised to never leave you or forsake you. కనుక ఆయన వాగ్దానం చేశాడు, ఆయన ఎన్నడు విడవడు, ఆయన ఎడబాయడు. He has promised to complete the good work He has begun in you. కనుక దేవుడు ప్రారంభించినటువంటి ఆ పనిని, మీలో రక్షణ కార్యాన్ని ఆయన ముగించే వరకు మిమ్మల్ని విడిచిపెట్టడు. He has promised to impart power to you through the Holy Spirit. కనుక దేవుని యొక్క శక్తి ద్వారా ప్రత్యేకంగా పరిశుద్ధాత్ముడిని మీలోకి పంపించి మీకు నాకు కూడా దేవుడు శక్తిని ప్రసాదించాడు. He has given you spiritual gifts and anointed talents. కనుక దేవుడు మనకి అనేకమైనటువంటి ఆత్మీయమైన వరములు ఇచ్చాడు, తలాంతులను ఇచ్చాడు ఆయన పనిలో వాడబడ్డానికి. And His power is flowing through you to accomplish many great and wonderful things. కనుక ఆయన శక్తి దేవుడు మీకు అనుగ్రహించాడు. అద్భుతమైనటువంటి దేవుడి పరిచర్య మీ ద్వారా దేవుడు జరిగించడానికి. So we give praise to God for His power and His blessing. కనుక అందును బట్టి దేవుడికి మనం ఎంతో కృతజ్ఞత చెల్లించాలా, ఆయన ఆశీర్వాదాన్ని బట్టి, ఆయన ఇచ్చిన శక్తిని బట్టి. And I give thanks to God for your faithfulness. అలాగే నేను దేవుడికి ప్రత్యేక కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను, ఎందుకంటే మీ నమ్మకత్వాన్ని బట్టి. May He continue to multiply the fruit of your labors of love. కనుక దేవుడు తప్పక మీ పనిని ఫలదాయకంగా అభివృద్ధి కలిగజేసి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేలాగా దేవుడు చేయును గాక. We believe that sometimes people are motivated by obligation. చాలా సార్లు మనం అనేకమైన పనుల చేత, అనేకమైన ఒత్తిడుల చేత మనం దేవుని పని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. Sometimes people are motivated by fear and of being afraid. కొన్నిసార్లు దేవుడి పనిలో మనం ఎందుకు చేయలేమంటే భయము వలన. But we believe in our heart you are motivated by the love of God to do what you do. అయితే ఇక్కడ గొప్ప న్యూస్ ఏంటంటే మీరు నేను కూడా మోటివేట్ చేయబడ్డాం. దేవుని యొక్క ప్రేమ ద్వారా మనం ప్రభావితం అయ్యాం దేవుని పని చేయడానికి. It was love that caused Jesus to go to the cross. దేవుని యొక్క ప్రేమయే ఆ యేసుక్రీస్తు ప్రభువారు నా పాపాల గురించి సిలువ మీద మరణించవలసి వచ్చింది, సిలువ ఎక్కవలసి వచ్చింది. It was love that motivated God to open the way of salvation through Christ. కనుక దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పదేనంటే యేసుక్రీస్తు ద్వారా దేవుడు నీకు నాకు రక్షణ భాగ్యాన్ని కలుగజేయడానికి ప్రభువైన యేసుక్రీస్తుని నీకు నా కొరకు పంపించి ఉన్నారు. And I'm convinced that you are motivated by love. కనుక నేను తప్పక నమ్ముతున్నాను మీరు దేవుని ప్రేమ చేత తప్పక ప్రభావితమయ్యారు అని ఆయన పని కొరకు. And it is the love of God that stirs us to give, to serve, to commit to the gospel. దేవుడి యొక్క ప్రేమయే ఆ మనల్ని ప్రభావితం చేస్తుంది, ప్రోద్బలం చేస్తుంది ఆయన పని చేయడానికి, ఆయన సేవ చేయడానికి, ఆయన సువార్తను ప్రకటించడానికి. May God bless you as you use your gifts and your talents, your time and your energy
motivated by the love of God to serve Him and to serve others. దేవుడు తప్పక మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆయన పిలుపుకి నమ్మకంగా ఆయన చేత ప్రభావితమై ఆయన పనిలో మీరు మీ కుటుంబాలు దేవుని పనిలో వాడబడాలని నేను కోరుకుంటూ ఉన్నాను. God sees your love and your faithfulness, and He is well pleased. దేవుడు మీ నమ్మకత్వాన్ని మీ ప్రేమని చూసి ఆయన తప్పక ఎంతో సంతోషిస్తున్నాడు. And God will be careful to reward your work. తప్పక దేవుడు మీ పనికి బట్టి తప్పక ఫలసార్థకంగా ఫలభరితాన్ని ఫలమైన ఇస్తాడని నమ్మండి. We pray for God's continued provision to grow and increase the impact you are having in India. దేవుడు తప్పక మీకు ప్రతిఫలముగా మీ ఫలాన్ని అభివృద్ధి చేసి ఆశీర్వదించి అనేక మందికి మీరు దీవెనకరంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. And we know that God is faithful. దేవుడు నమ్మదగిన వాడని నాకు తెలుసు. He was faithful to Moses. ఆయన నమ్మదగిన దేవుడు. మోసేకి నమ్మదగిన దేవుడు. He was faithful to Jonah. ఆయన యోనాకి నమ్మదగిన దేవుడు. He was faithful to David. దావీదుకి నమ్మదగిన దేవుడు. He was faithful to Isaiah. యెషయాకి దేవుడు నమ్మకమైన వాడు. He was faithful to Paul and to Silas and to the disciples. కనుక పౌలు శీలాకి ఆయన నమ్మదగిన దేవుడు. And that same faithfulness will flow into your life as well. తప్పక నమ్మదగిన దేవుడు ఆ విశ్వాసం మీ జీవితంలో నమ్మకంగా ఆయన ఉండి తప్పక ఫలసాధకం చేస్తాడని నమ్ముదాం. God will never forget you in a time of challenge. తప్పక దేవుడు నిన్ను విడిచిపెట్టడం నువ్వు సవాళ్లు ఎదుర్కొన్నటువంటి సమయంలో God will be there. దేవుడు నీతో ఉంటాడు. And you can know that He will never leave you, never forsake you. అని నమ్మకంగా నువ్వు ఉండాలి. ఎందుకంటే దేవుడు నీ పట్ల నమ్మకంగా నిన్ను ఎన్నడు విడవడు, ఆయన ఎడబాయడు అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. Please be encouraged today, friends. ఈ రోజు దయచేసి దేవుని చేత ప్రోత్సహించబడండి స్నేహితులారా. Please know that the fruits of your labor will bear eternal impact. తప్పక మీరు ఫలదాయకంగా మీ యొక్క పనిని బట్టి దేవుడు తప్పక మంచి నిత్య ఫలములు దేవుడు అనుగ్రహిస్తాడని నమ్మండి. That what you do for Jesus is not temporary, but it's eternal. నువ్వు దేవుడి కొరకు చేసే ప్రతి పని ఏదో తాత్కాలికమైనవి కాదు, అది ప్రత్యేకంగా పర్మనెంట్ గా అది నిత్యము ఉండే గుర్తుపెట్టుకో. And of all the things you could choose to do with your life, serving God is the only thing that lasts forever and ever and ever. ఆమేన్. కనుక మీరు చేసే ఏ పని అయినప్పటికీ ప్రాముఖ్యమైనటువంటి పని దేవుడు సేవ. ఇది నిరంతరం ఉండేది, నిరంతరం నిలిచేది. ఇది చాలా ప్రాముఖ్యమైనది. Your time on this earth is short and brief. అది గుర్తుపెట్టుకోండి, భూమి మీద మన జీవితం చాలా తాత్కాలికమైనది, చాలా చిన్నది. But eternity never ends. అయితే నిత్యత్వం అనేది ఆగదు, ఎప్పుడు కూడా నిత్యము ఉండేది. The troubles and challenges you face are just brief and passing. కనుక నీకున్న సమస్యలు, నీకున్న బాధలు అలా వెళ్ళిపోతాయి. అది 10 దినములు మాత్రమే శ్రమ కలుగుతాయి. But the joy of the Lord goes on forever and ever. అయితే దేవుని యొక్క సంతోషం నిరంతరం ఉంటది. Invest in those things of eternity. కనుక అటువంటి నిత్యత్వంలో దయచేసి మీరు ఫలసాధకంగా ఉండడానికి మీ సమయాన్ని వాడండి. And know that you'll be eternally rewarded by the living God. తప్పక దేవుడు, ఆ నిత్యమైన దేవుడు తప్పక నీకు రివార్డ్ ఇస్తాడని, బహుమానం ఇస్తాడని నమ్ము. Never give in to fear. ఎప్పుడు భయానికి తల ఒగ్గకండి. Never give in to doubt. అనుమానానికి తల ఒగ్గకండి. Never give in because of the oppression of others and men on this earth. ఎవరైనా మిమ్మల్ని ఒత్తిడి చేసి బాధ పెడితే దాని గురించి మీరు భయపడకండి. But keep your eyes on Jesus today. అయితే దయచేసి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ఈ రోజు మీ కళ్ళు ఆయన వైపు చూసేవారిగా, మీ నేత్రాలు ఎవరి వైపు చూస్తున్నాయి? దేవుని వైపు చూసేదిగా ఉండాలి. He is your Savior and Redeemer. ఆయనే మీ రక్షకుడు, మీ విమోచకుడు. And you can trust someone who loves you enough to die for you. చూసారా, మీరు ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన నమ్మాలి. ఎందుకంటే నిన్ను ఎంతగానో ప్రేమించి నీ కొరకు ఆయన ప్రాణం పెట్టి చనిపోయాడు. And that is what Jesus did, friends. అదే ప్రేమ యేసయ్య చేశాడు మీ కొరకు అనే విషయాన్ని మర్చిపోకూడదు. Not only so that you could avoid going to hell, మీరు ఆ ప్రేమ ద్వారా నరకాన్ని తప్పించబడడం మాత్రమే కాదు, but you could live a life of meaning and purpose and power in Him. కనుక దేవుని కొరకు అర్థవంతమైనటువంటి జీవితాన్ని, ఫలభరితమైనటువంటి జీవితాన్ని నువ్వు నేను జీవించాలని దేవుడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి సిలువలో చనిపోయారు. And know that your life for Him makes a real difference. కనుక దేవుని కొరకు నువ్వు జీవించే జీవితము తప్పక ఫలసాధకంగా అది ఎంతో మార్పును తీసుకొని వస్తుందని, అనేకుల జీవితాన్ని కదిలిస్తుందని విషయాన్ని మర్చిపోక. And that one day soon He will look at you and say, "Well done, good and faithful servant." ఆమేన్. కనుక వన్ డే ప్రభువు మనల్ని కలిసి అంటాడు, వెల్ డన్, మంచి నమ్మకమైన నమ్మకమైన మంచి దాసురాలు అని దేవుడు నిన్ను అనాలి. So commit yourself fully to the work of the kingdom. అందుకనే దేవుని పని కొరకు నీ జీవితాన్ని ఫలసాధకంగా సమర్పించుకో. దేవుని పని కొరకు
and I worship your king, and you worship my king, and my king and your king are good to us. మన రాజు, నా రాజు, మీ రాజు, మన అందరి రాజుని మనం ఆరాధించాలా, కనపరచాలా. ఆయన ఎంతో మంచి రాజు, మంచి దేవుడు. And even though you're halfway around the world, we both serve the same God, the same kingdom. మీరు ప్రపంచానికి అవతల ఉన్నప్పటికీ కూడా, నేను ప్రపంచానికి అవతల ఉన్నప్పటికీ కూడా, మీరు గాని నేను గాని ఒకే ఒక రాజుని, ఒకే ఒక దేవుణ్ణి మనం సేవిస్తూ ఉన్నాం. You are my brother, you are my sister. మీరు నా సహోదరుడు, మీరు నా సహోదరి. And I pray for you, you pray for me. నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను, నా కొరకు నువ్వు ప్రార్థన చేయాలా. And God will get the glory. తప్పక దేవునికే మహిమ కలగాలి. God bless you, friends. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. And thank you for allowing me to share a few words today. దేవుని మాటలు మీతో చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన వందనాలు. Thank you, brother. Thank you, Brother Doug, for your time, and thank you for that wonderful encouragement word. కనుక అద్భుతమైనటువంటి ఎంకరేజ్మెంట్ వర్డ్ మనకి ఇచ్చారు. కనుక మనం వీఆర్ బీన్ రియల్లీ లవ్డ్ బై గాడ్. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడని, మన కొరకు ఆయన సిలువలో మరణించి ప్రాణం పెట్టాడని. సో ఎంకరేజ్మెంట్ వర్డ్ దేవుడు మనకి ఇచ్చాడు. ఆయన కొరకు పని చేయండి, ఆయన కొరకు నమ్మకంగా జీవించండి, ఆయన కొరకే మనం బ్రతికే వారంగా ఉండాలా. సో తప్పక దేవుడు మనకి రివార్డ్ ఇస్తాడు, బహుమానం ఇస్తాడనే విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. కనుక నమ్మదగిన దేవుడిని మనం సేవిద్దాం, ఆయన ఆరాధిద్దాం. అది పర్మనెంట్ లైఫ్ అది. కనుక ఇది టెంపరీ లైఫ్. కష్టాలకి, బాధలకి, శ్రమలకి కృంగిపోకండి, శోధనలకి, ఇబ్బందులకి మీరు మనస్తాపం చెందకండి. దేవుని కొరకు నమ్మకంగా బ్రతకండి, దేవుని పనిలో వాడబడండి, దేవుని పరిచర్యలో నమ్మకంగా జీవించండి. ఓకే, సో గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. కనుక మనం మంచి మాటలు విన్నాం. కనుక మళ్ళీ నేను ఇప్పుడు వాక్యం చెప్పవసరం లేదు. సో మంచి మాటలు విన్నాం. కనుక మళ్ళా రేపటి దినం మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. మా ప్రయాణం గురించి ప్రార్థన చేయండి. ఇప్పుడు మేము వర్జీనియా వెళ్తున్నాం కనుక మా ప్రయాణం గురించి ప్రార్థన చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీ గురించి నేను కూడా ప్రార్థన చేస్తాను. లవ్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. సీ యూ టుమారో. గాడ్ బ్లెస్. సేమ్ టైమ్. అంటిల్ దెన్ టేక్ కేర్. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.